హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి టిప్ని అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇది యూజ్ చేస్తారంటే మలబద్ధకం పోతుంది, వెంటనే మోషన్ ఫ్రీగా అవుతుందన్నమాట. చాలా యూస్ఫుల్ టిప్ ఇదైతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు. అలాగే మనీ ఖర్చు కూడా ఎక్కువ ఉండదన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి ఈ పొడి కావాలి. ఇదేంటంటే జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర అనేది మనకి చాలా ఎఫెక్టివ్గా పొట్ట నొప్పి, పొట్టలో ఉబ్బరం కానీ, తర్వాత తేపులు కానీ, అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పోగొట్టడానికి మనకి జీలకర్ర పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను పోగొడుతుంది అనమాట. మోషన్ ఫ్రీగా అవడానికి కూడా ఈ జీలకర్ర పొడి అనేది చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది. ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి, గ్యాస్ ఇలాంటి వాటిని కూడా పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ పొడి పనిచేస్తుంది. మీరు జీలకర్ర ఉంటే కనుక జీలకర్రని పొడి చేసుకోండి, లేదంటే మార్కెట్లో జీలకర్ర పొడి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఒక గ్లాసు గోరువెచ్చటి వాటర్ని తీసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట. వాటర్ అయితే కనుక ఒక గ్లాస్ వరకు తీసుకోండి. వేడి వాటర్ తాగడం వల్ల మలబద్ధకం పోతుంది అనమాట. అలాగే మోషన్ కూడా చాలా ఫ్రీగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇదే టిప్ కాదు, కావాలనుకుంటే మీరు మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు ఉదయంటప్పుడు పరగడుపున బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి వాటర్ని డైలీ తాగినా సరే ఇలాంటి మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గోరువెచ్చటి వాటర్లో మనం తీసుకోవాలి జీలకర్ర పొడి ఉంటుంది కదా, దాన్ని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే వాటర్ మీరు ఖచ్చితంగా డైలీ 3-4 లీటర్స్ వాటర్ తాగితే మనకి ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా డైలీ 3-4 లీటర్స్ వాటర్ అయితే కనుక 100% తాగండి. మీకు మలబద్ధకం సమస్య అనేది రాదు, ఉన్నా సరే పోతుంది. అలాగే తర్వాత దీంట్లోకి ఆముదంని వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఆముదం కూడా మలబద్ధకం పోగొట్టడానికి, మోషన్ ఫ్రీగా అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయకూడదు అనమాట, డైలీ యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా ఒక్కసారి బాగా మోషన్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక గ్లాస్ ఇలా తయారు చేసుకొని తాగినట్లయితే కనుక వెంటనే మీకు ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినండి, వాటర్ మంచిగా తీసుకోండి. అలాగే వేడి వాటర్ డైలీ తాగడం అలవాటు చేసుకోండి. ఈ టిప్ని మీకు ఎప్పుడైతే సమస్య ఉంటుందో మలబద్ధకం సమస్య, అప్పుడు ఒక గ్లాస్ తాగినట్లయితే కనుక వెంటనే ఫ్రీ మోషన్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.